మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యము వినాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాం. అటువంటి వాక్యము వినేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలి, అప్పుడు దేవుడు ఏ రీతిగా మనం నడిపిస్తాడనేది ఈరోజు మన ధ్యానాంశం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఈ పొద కాలిపోవట్లేదు, మండుతుంది, ఏ రీతిగా జరుగుతుందని మోషే ఆ పొదని చూస్తున్నప్పుడు మోషేని చూసి దేవుడు చెప్తున్నాడు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి నీ పాదముల నుంచి చెప్పులు విడుము. ఈ సందర్భము మనం ఒకసారి చూస్తే, మోషే దేవుడు ఎంచుకున్న దేవుని ప్రవక్త. మోషే జననం చూస్తే, మరి ఫరో చక్రవర్తి ఇశ్రాయేల్ జనాంగం పెరిగిపోవడం చూసి వారి కుమారులు పుట్టుకతోనే చంపేయాలనే ఒక ఆజ్ఞతో మరి 3 నెలల పిల్లల ప్రతి వాడిని చంపే సమయంలో కూడా మోషే మరి అక్కడ జన్మించడమే కాదు, ఫరో ఇంట ఆయన కుమార్తె దగ్గరికి పెరిగి ఫరో రాజ్యంలో గొప్ప యోధుడిగా పెరగగలిగాడు. అంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున మోషేని ఫరో ఇంట పెంచాడు సురక్షితంగా ఒక యోధుడిగా. మోషే ఒక యోధుడిగా ఎప్పుడైతే పెరిగాడో, తన యొక్క స్వజనం తెలుసుకున్నప్పుడు వారిని అందరికీ నాయకుడిగా ఉండాలనుకునో, వారిని ఒక కట్టుబాట్లు నడిపించాలనుకునో, హెబ్రీయులను సంబంధించే సమయంలో ఐగుప్తీయులకు తెలిసినప్పుడు పారిపోతాడు. అప్పటి వరకు మోషేకి ఉన్న బలాన్ని, శక్తిని బట్టి తను యొక్క స్వజనానికి మరి నాయకుడిగానో నడిపించేవాడుగానో ఉంటాననుకుని ప్రయత్నం చేశాడు. కానీ ఆ బలం చాలదని అర్థం కాలే. ఆ రీతిగా పారిపోయిన మోషేను మరి హిత్రో ఇంట అడవిలో కాపరిగా కొంతకాలం చేసిన తర్వాత దేవుడు మోషేకి తెలియపరిచాడు, దేవుని యొక్క నడిపింపుతో ఉంటే మాత్రమే మరి అనుకున్న కార్యాన్ని చేయగలడు. కాబట్టి మోషే ఏమి చేయాలో ఆ కార్యం గురించి సిద్ధపాట్లో ఉన్నాడు. కానీ ఏ బలం పైన ఆధారపడి ఉండాలో దేవుడు తెలియజెప్తున్నాడు. దేవుని బలం పైన ఉండాలి. కాబట్టి ఆ మోషేకి హోరేబు కొండలో మండుచున్న అగ్ని పొద కనిపించినప్పుడు, ఎందుకు మండుతుంది ఈ రీతిగా, పొద కాలిపోవట్లేదని చూసే సమయంలో దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు నుంచున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడుము. అంటే నీ యొక్క మరి స్థితిని, గతంలో నువ్వు ఎంతో శక్తిమంతుడు అనుకున్నావు, యుద్ధవీరుడు అనుకున్నావు, అవన్నీ విడిచి, లేకపోతే నీ బలాన్ని బట్టో నీ యొక్క క్రియలను బట్టే కాదు, నిన్ను నా మనిషిగా నడిపిస్తాను. కాబట్టి నీవు వాటన్నిటిని విడిచి నించున్నప్పుడు నీకు గొప్ప కార్యాలు చేసి నిన్ను నా ప్రజలను నడిపించే నాయకుడుగా చేస్తానని దేవుడు మరి అక్కడ మోషేది చెప్తున్నాడు. మరి ఎవరు ప్రభువా నువ్వు అన్నప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఎవరైతే నువ్వు దేవుడని అనుకుంటున్నావో ఆ దేవుడిని అనువాడను నేనే. ఉన్నవాడనంటే నిన్న నేడు నిరంతరం ఉండేవాడను. కాబట్టి మీ దేవుడినై ఉన్నాను. మీ యొక్క పితరులైన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకి దేవుడను. కాబట్టి నేను నా యొక్క ప్రజల యొక్క ప్రార్థన విన్నపాలు ఆలకించాను. ఇశ్రాయేలు ప్రజలు అనేక రీతులుగా శోధింపబడి వారి యొక్క ప్రార్థనల సన్నిధి చేరినాయి. కాబట్టి ఫరో నుంచి నా ప్రజలను విడిపించి నడిపించే నాయకుడిగా చేస్తానన్నప్పుడు, దేవాని అంతటి గొప్ప శక్తిమంతుడంటే నా సన్నిధి నీ వెంట ఉంటుంది కాబట్టి నేను నడిపించేవాడుగా చేస్తాను అని మోషేకి బలపరిచి దేవుని నడిపింపుతో తీసుకువెళ్ళడానికి దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరచక ముందు మోషేకి ఏం చెప్తున్నాడు, నువ్వు ఎక్కడైతే నుంచున్నావో అది పరిశుద్ధ స్థలం కాబట్టి నీవు నీ చెప్పులను విడువు. అంటే నీలో ఉన్న అతిశయాను, అహంకారాన్ని, పాపమును, దేవునికి విరుద్ధమైన క్రియలతో కూడిన మనసును, ఆలోచన, క్రియలను అన్ని విడిచి ఆ పరిశుద్ధ స్థలంలో నుంచుని చేసే సంభాషణ ప్రతిదీ కూడా నా సన్నిధికి వస్తుంది. అంటే నాతో అనుసంధానం కలిగిన మరి యొక్క స్థితి అక్కడ నీకు కలగజేయాలంటే నీవు పరిశుద్ధుడుగా నీ పాపాలను విడిచి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యంలో, ప్రతి ప్రార్థనలో మనము నుంచుని చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు ఎవరితో అనుసంధానం చేయబడుతున్నావో, ఎవరిని అడుగుతున్నావో ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి, లేదా ఆ కార్యం జరిపించాలి, నడవబడాలంటే నీవు ఎవరితో సంభాషణ చేస్తున్నావో ఆ స్థలము అక్కడ పరిశుద్ధ స్థలముగా ఉండాలి. ఆ స్థలములో నీ యొక్క మనసు పరిశుద్ధమై ఉండాలి. పాపముతో కూడింది విడిచిపెట్టి నుంచున్నప్పుడు నీవు దేవునితో సంభాషించగలుగుతావు, దేవుని వాక్యాన్ని వినగలుగుతావు, దేవుని యొక్క నడిపింపుతో ముందుకు వెళుతావు. నీ జీవితాన్ని సక్రమైన రీతిగా వెళ్ళగలిగిన గొప్ప సమయం అది. అంటే దేవుని వాక్యం వింటున్నాం, వాక్యంలో చెప్పిన రీతిగా జీవించాలి. మరి జీవించాలి, బలపరచబడాలంటే నువ్వు ఏ రీతిగా వాక్యం వినాలి? నీలో మరి పాపభూయిష్టమైన యోచనలు, క్రియలు, అటువంటి నడవడి
ఇవన్నీ పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు నడవగలుగుతావా, లేదా ఆ క్రియలు చేయగలుగుతావా? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? నీతో దేవుడు సంభాషణ చేస్తాడంటే చేయడు. కాబట్టి దేవుని అడగటానికి నుంచున్న స్థలం పరిశుద్ధ స్థలం అయి ఉండాలి. అటువంటి పరిశుద్ధ స్థలం ఎప్పుడవుతుంది? నీలో పరిశుద్ధమైన యోచనలు, అంటే నీ పాపాలతో నీ మనసుని వీడి ఎప్పుడైతే నుంచుని అడుగుతున్నావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నీవు చేయవలసిన కార్యాలకి దేవుడు ముందు నిన్ను నడిపిస్తాడు. దీనికి సూచన ఏంటి? మరి మోషే అడిగాడు, మరి ఇశ్రాయేలీయులందరూ నమ్మరంటే 3 సూచనలు చూపమని చెప్పాడు. ఎందుకని? ఇశ్రాయేలీయులను కానీ ఫరో వాళ్ళు కానీ మరి సూచనల ద్వారా చూపిస్తే దేవుని యొక్క మరి నడిపింపుతున్న వ్యక్తిగానో మరి గుర్తిస్తారు. కాబట్టి ముందుగా చేతిలో కర్ర ఉంటే ఆ కర్రను కింద పడవై పాము అవుతుంది, తిరిగి దాన్ని తోకను పట్టుకోబోతే కర్ర అవుతుంది. కాబట్టి ఒక చేతిలో కర్రగా అప్పటి వరకు తిరుగుతున్నది పాము అయిపోతే, పాము అంటే ఏమిటి? మన చేతి పెడితే వెంటనే కరుస్తుంది. కాబట్టి అటువంటి పామును కూడా చేతిలో పట్టుకుని ఉంచున్నావు అంటే ఏదో మహత్కార్యం చేయగలిగిన వాడు అని సూచనగా చెప్పి చేయమన్నాడు. మరి కర్ర పాముగా అవుతుందా, లేకపోతే పాము తిరిగి కర్రగా అవుతుందంటే మనం దేవుని సన్నిధిలో మనం చేయవలసిన విషయాల గురించి, మన యొక్క జీవితాన్ని గురించో, మన యొక్క బిడ్డల గురించో, కుటుంబాన్ని గురించో అనేక విషయాలు దేవుని సన్నిధిలో మనం మొరపెడుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి నీ యొక్క ప్రార్థన ఎప్పుడు వింటాడు? నువ్వు పాపాలన్నీ విడిచి ఆ యొక్క స్థలాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు దేవుడు నీతో అనుసంధానమై నీ యొక్క క్రియలు నడిపిస్తాడు. నువ్వు చేయబోయేటప్పుడు నీకు మొదటిగా ఎవరు ప్రలోభపరుస్తారు? సైతాను అనేక క్రియల ద్వారా నీ యొక్క పనులకు ఆటంకాలు కల్పించడానికి నిన్ను శోధించే రీతిగా ఉంటుంది. కాబట్టి అటువంటి శోధనలు జయించగలవని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధంగా ఉన్నావో నీవు సైతాను క్రియలకి ప్రలోభపడవు. సైతాను కూడా నీ చేతిలో ఒక కర్ర ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా, అంటే నిన్ను ప్రలోభ పెట్టి నీపై ఆధిపత్యం వహించేది కాకుండా నువ్వు ఆడించే కర్రలాగా అది నీ నుంచి తొలగిపోతుందని చెప్పబడుతుంది. అటువంటి గొప్ప స్థితి మనకి ఎప్పుడు ఉంటుంది? దేవుని సన్నిధిలో మనము సక్రమైన రీతిలో మన యొక్క ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే వాక్యం విని నడవలసినప్పుడు. అటువంటి సూచన అక్కడ మోషేకి దేవుడు ఎందుకు తెలియచేశాడంటే, నీవు వెళ్ళబోయే స్థలంలో నీకు సైతాన్ని ఎటువంటి శోధన లేకుండా దాన్ని జయించగలిగిన గొప్ప నడిపింపున ఉంటుందని ఆ సూచన ద్వారా మోషేకి మనకి ఈరోజు కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. కొత్త సంవత్సరంలో మరి గతంలో మనం ఏమి చేయలేకపోయాము, గతంలో ఏది అవలంబించలేకపోయాము, గతంలో మనం ఏదైతే కోల్పోయామో వీటన్నిటి నుంచి నడిపింపు నీకు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క స్థలములో నీకు దయచేసే రీతిగా దేవుడు ఉంచడానికి ఆ యొక్క స్థలాన్ని పరిశుద్ధంగా ఎంచుకోమని చెప్తున్నాడు. మోషే ఇంకా అధైర్యపడుతున్నాడు. దేవా, మరి అక్కడికి వెళ్తే ఫరో పెద్ద చక్రవర్తి, ఆయన పెద్ద సామ్రాజ్యం, నేను చూస్తే మరి పశువుల కాపరిగా ఇప్పుడు వెళ్తున్నాను, నాకు చూస్తే వయసు కూడా ఎంత అయింది, ఈయనేం చేస్తాడనే అనుకోవచ్చు. లేకపోతే ఇశ్రాయేల్ జనాంగం కూడా నమ్మాలంటే వారందరికీ సూచన క్రియ చేయి. రెండవ క్రియ ఏం చేయమన్నాడు? నీ యొక్క చేయిని తీసుకుని రొమ్ము పైన ఉంచుకో. ఆ చేయిని అక్కడి నుంచి తీయగానే హిమం వలె తెల్లగా కుష్టిదైపోయినట్టుగా శరీరం అయిపోయింది. తిరిగి చేయిని రొమ్ము పైన ఉంచుకొని తీసివేయగా మళ్ళీ ఆ కుష్టి వ్యాధి కూడా తొలగిపోయింది. అంటే నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు నీకు వచ్చిన ప్రతి ఒక్క అనారోగ్యంలో, నీకు వచ్చిన అస్వస్థతలో, నీకు వచ్చిన మరి శారీరక దౌర్బల్య పరిస్థితులన్నిటి నుంచి కూడా కాపాడగలిగి నిన్ను బలపరిచే దేవుడు అని అక్కడ తెలియపరచబడుతుంది. వచ్చిన శరీర రుగ్మతలన్నిటి నుంచి కూడా మరి తిరిగి ఆయన నమ్ముకుని మనం ఎప్పుడైతే విశ్వాసంతో పెట్టుకున్నామో ఆ సమస్తమైన రుగ్మతల నుంచి తొలగించి మంచి బలాన్ని, మంచి శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. అంటే నువ్వు చేయవలసిన కార్యానికి నీవు తగిన రీతిగా సంసిద్ధిని చేస్తానని అక్కడ చెప్పబడుతుంది. వారందరికీ వెళ్ళి చెప్పు, ఒక శరీరం కుష్ఠవ్యాధి రావటం, తొలగిపోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి దాన్ని చూసి నమ్ముతారు. ఒక శరీరాన్ని మరి ఏ రీతిగా నియంత్రించగలిగిన శక్తి ఉందో అది నీ వెనకున్న దేవుడని వాళ్ళు నమ్ముతారు. మరి దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఏమని? 80 సంవత్సరాల మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించాలంటే కావాల్సిన శక్తిని, బలాన్ని అన్నిటినీ కూడా దయచేసే దేవుడుని. అంటే నీకు అనారోగ్యం ఏ రీతిగా వస్తుందో అటువంటి అనారోగ్యాన్ని తొలగించి నిన్ను బలపరుస్తానంటున్నాడు. కాబట్టి మనము శారీరకమైన దౌర్బల్యంతో, శారీరకమైన బాధలతో మనం అనుభవిస్తుంటాం. మరి అనేక మంది మనం చూస్తే రోజువారీ ప్రార్థన చేసినప్పుడు చాలా శారీరక రుగ్మతల గురించి అడుగుతూ ఉంటారు, స్వస్థత. యేసు ప్రభు వారు కూడా మరి లోకంలో ఉన్నప్పుడు అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. రోగులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత గురించి ఎదురు చూశారు.
మరి వారందరినీ కూడా స్వస్థపరిచిన పరమ వైద్యుడు. మరి దేవుడు ఆ రీతిగా స్వస్థత కార్యాలు చేసినప్పుడు అంటే ఈ శరీరము ఎందుకు పనికిరానిది, మనం క్రియలు చేయాలనుకున్నామో లేకపోతే మన జీవితం నడిపించాలనుకో సహకరించని స్థితిలో ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. నీ యొక్క శరీరంలో ఉన్న రుగ్మత సమస్తమును తొలగించేవాడును. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో నుంచుని దేవుని సన్నిధిలో నీ యొక్క ప్రార్థన పెట్టావు, వైద్యులు కూడా సరిచేయలేని అనేక గొప్ప కార్యాలను చేయటానికి పరమ వైద్యుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు ఈ రోజున. కాబట్టి మన యొక్క శారీరక రుగ్మతలన్నింటినీ కూడా బాగు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. స్వస్థత కలగడానికి ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుని సన్నిధిలో యథార్థమైన మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో అడిగినప్పుడు అనారోగ్యం తీసివేయటము, దానికి మార్గం చూపించటము, మనుషులను పంపించటము, అవి తగ్గించే స్థలాలకు పంపించడము, గొప్ప అద్భుతమైన క్రియలు అనేక మందిలో దేవుడు చేశాడు. కాబట్టి ఈ సంవత్సరంలో అటువంటి శారీరక రుగ్మతలతో ఉన్నవారికి దేవుడిచ్చే వాగ్దానం, ఏ స్వస్థత గురించి ఎదురు చూస్తున్నావో నీ యొక్క ప్రార్థన బట్టి నీకు స్వస్థత కలగజేస్తాడు. ఈ యొక్క ప్రార్థన నీకు స్వస్థత కలిగించే రీతిగా ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నించిన స్థలము పరిశుద్ధ స్థలము. నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావు, ఎక్కడైతే నువ్వు వాక్యమిని నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు, ఆ స్థలము పరిశుద్ధ స్థలం. ఆ స్థలంలో నువ్వు చేసే ప్రార్థన నా సన్నిధికి చేరాలంటే నీలో ఉన్న పాపాన్ని విడిచి పరిశుద్ధ స్థలాన్ని ఎంచుకొని నువ్వు అడిగినప్పుడు నీతో దేవుడు మాట్లాడతాడు. మనము దేవుని అడిగినప్పుడు మన యొక్క ప్రార్థన స్వచ్ఛత కలిగి ఉండాలి, యథార్థమైనది ఉండాలి. మన క్రియలు వేటిలో మనం చేస్తున్న వాటన్నిటిని తొలగించుకొని నిలబడి అడగాలి. అటువంటి స్వస్థత కార్యం పొందాలంటే నీ యొక్క పరిశుద్ధమైన ప్రార్థన, పరిశుద్ధమైన మనసుతో చేసే ప్రార్థన పరిశుద్ధ స్థలంలో దేవునితో అనుసంధానం చేయబడి దేవుని యొక్క సమాధానముతో నువ్వు స్వస్థత పొందగలుగుతావు. కాబట్టి నీకున్న అనారోగ్యంలో, నీకున్న మరి శారీరక రుగ్మతల్లో నువ్వేదైతే శోధింపబడుతున్నావు అనుకుంటున్నావో, లేదా ఏదైతే నువ్వు మరి ఆ శరీరంతో అనేకమైన శోధనకరమైన జీవితం జీవిస్తున్నావో అవన్నీ కూడా తొలగిపోయే గొప్ప సమయం దేవుని సన్నిధిలో నువ్వు ఉంచిన సమయం. ఆ దేవుని సన్నిధిలో మోషేని దేవుడు ముందుగా సిద్ధపరుస్తున్నాడు. నువ్వు నుంచోబోయే స్థలం పరిశుద్ధ స్థలము కాబట్టి నీ కార్యములు నెరవేర్చాలంటే నీవు పాపాన్ని విడిచి నుంచో, నిన్ను నా కార్యములు చేసే వ్యక్తిగా నడిపిస్తానని ఆ శరీరము ఏ రీతిగా హిమవలే అయిపోయిందో, తిరిగి మళ్ళీ స్వస్థత కలిగిందో దేవుడు సూచన ద్వారా తెలియచేసినప్పుడు మోషే ఇశ్రాయేలు జనాంగానికే చూపిస్తున్నాడని కాదు, మనందరికి కూడా దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఈ రెండు క్రియల ద్వారానే వారు సంతృప్తి చెందుతారా అంటే ఇంకొక క్రియ కూడా దేవుడు చేయమన్నాడు. మూడో సూచనగా ఏటిలోకి వెళ్ళి ఆ నీళ్ళు తీసుకొచ్చి చల్లితే రక్తంగా మారుతుంది, ఆ క్రియ చేసి చూపించమన్నాడు. ఏటిలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి కదా, అటువంటి నీళ్లు తీసుకొచ్చి చల్లినప్పుడు రక్తంగా మారుతుంది. నీళ్ళని రక్తంగా మార్చావు కాబట్టి నమ్ముతాడని చెప్పబడింది అక్కడ. అంటే రక్తం దేనికి గుర్తు? ప్రాణానికి ఆధారం రక్తమే. వాక్యంలో కూడా అనేక సార్లు చెప్పబడింది. నరుని మంటితో నిర్మించి మరి నాసికారంధ్రములో జీవవాయువును ఉదగా జీవాత్మ వాక్యంలో ఉంది కదా. మరి ఆ రీతిగా జీవవాయువు నరుని జీవాత్మగా చేసింది. తిరిగి మరణించినప్పుడు మన తిరిగి మంటిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుందనే వాక్యంలో ఉంది. దేవుడు వదిలిన జీవవాయువు మనిషి ప్రాణాధారంగా జీవించడానికి ఈ లోకంలో ఏ రీతిగా ఉందో ఆ స్వచ్ఛమైన నీళ్ళు తీసుకొచ్చేసినప్పుడు మరి జీవించడానికి ప్రాణాధారమైన మరి రక్తంగా మారింది. అంటే మనం ఈ జీవించడానికి కావాల్సిన రక్తం, లేకపోతే మనం జీవించడానికి ప్రతిదీ కూడా దయచేయగలిగిన దేవుడు మనకున్నాడు. ఈ లోకంలో దేవుడు సమస్తాన్ని ఇచ్చి లోకాన్ని అనుభవించమని చెప్పి నీకు ఒక జీవాన్ని కలగజేశాడు. మనతో పాటు జంతువులను కలగజేసినా, మనతో పాటు జంతువులు పుట్టి చనిపోయినా మనకు మాత్రము ఇచ్చిన జీవాత్మ దేవుని సన్నిధికి చేరాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి లోకంలో జీవించడానికి మనకు ప్రాణాధారం అయిన రక్తం అవసరం. అటువంటి రక్తము కూడా స్వచ్ఛమైన నీళ్ళ ద్వారా మార్చగలిగిన దేవుడు. మన యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఈ లోకంలో జీవించటం. ఈ లోకంలో జీవించాలంటే మనకి ప్రాణము రక్తము ప్రాణానికి ఆధారం. కాబట్టి అటువంటి నీళ్ళను కూడా రక్తంగా మార్చే దేవుడు సమస్తమును సమకూర్చి నిన్ను ఈ లోకంలో జీవించడానికి పరిపూర్ణ వ్యక్తిగా నడిపించడానికి దేవుడు ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి జీవాన్ని నువ్వు పొందాలంటే దేవుడు యొక్క గొప్ప సూచన, దేవుని నుంచి కూడా నువ్వు చేసిన అక్కడన్నింటిలో కూడా నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను అర్హునిగా చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం యొక్క జీవితాన్ని గురించి అడుగుతాం. మనకి ఇంత ఆయుష్ కావాలని, లేకపోతే నా జీవిత కాలంలో ఇవన్నీ చేయాలను ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. ఎన్నో విషయాలు జరగకుండా మన జీవితంలో అయిపోయిన వాటి గురించి చింతిస్తూ వ్యాకులు పడుతూ ఉంటాం.
అటువంటి విషయాలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం, దేవుని అడుగుతూ ఉంటాం. అయితే దేవుడు నెరవేర్చే సమయం, దేవుడు వాటిని అనుమతించే సమయం, దేవుడు ఆ రీతిగా నిన్ను నడిపించే సమయం, దేవునితో నువ్వు అనుసంధానమయ్యే సమయం. అటువంటి సమయంలో దేవుడు ఏ రీతిగా నువ్వు ఉండాలని కోరుతున్నాడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి మన జీవితంలో చేయవలసిన వాటికి దేవుడు మనల్ని 3 సూచనల ద్వారా సిద్ధపరుస్తున్నాడు. నువ్వు ముందుగా దేవుని సన్నిధిలో మొరపెడతాకు వెళుతున్నావు, లేకపోతే నీ వాక్యం ద్వారా దేవుని అడుగుతాకి, లేకపోతే నీ జీవితంలో చేయవలసిన వాటి గురించి ఎదురు చూస్తున్నావు. అటువంటివన్నీ నడిపించడానికి దేవుడు నిన్ను ముందుగా ఆ స్థలాన్ని పరిశుద్ధపరచు, పరిశుద్ధంగా అడుగు. అప్పుడు నీకు మరి సైతాన్ నుంచి శోధన రాకుండా కాపాడగలిగిన, అంటే పాములు కర్రగా చేయగలిగిన గొప్ప సూచన నీకు చూపిస్తున్నా. ఆ రీతిగానే నీ ఒంట్లో మరి అన్నిటి చేయటకు కావలసిన శారీరక శక్తులన్నీ దయచేస్తాక నేనున్నా. నీ యొక్క జీవనానికి ఆధారం ప్రాణాన్ని దయచేస్తున్నా. ఇటువంటి 3 సూచనల ద్వారా మనిషిని బలపరిచి దేవుడు దేవుని యొక్క కార్యాలు మరి దేవుని వలె పోలి నడిచే రీతిగా నేను నడిపించడానికి 3 కార్యాలలో నిన్ను బలపరుస్తున్న దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావో, ఎప్పుడైతే దేవుని నువ్వు కోరుతున్నావో, ఎప్పుడైతే దేవునితో అనుసంధానంగా అనుకున్నావో, దేవుని మరి స్వస్థత నీకు కావాలి, దేవుని యొక్క కృప నీకు కావాలి, దేవుని యొక్క కనికరం నడిపింపు కావాలి, నీ జీవితాన్ని దేవునిలో ముందుకు వెళ్ళాలని ఎప్పుడైతే ఎంచుకున్నావో అటువంటి సమయంలో నీకు దేవుడు ఇచ్చే వాగ్దానము పరిశుద్ధ స్థలంలో మాత్రమే జరుగుతుంది. అటువంటి పరిశుద్ధ స్థలంలో నుంచున్నప్పుడు నీవు నీ పాత జీవితాన్ని, అంటే నీ పాపభూయిష్టమైన యోచనలు, పాపభూయిష్టమైన క్రియలన్నింటినీ వదిలి వాటిని విడిచి నుంచో, అప్పుడు దేవుని సన్నిధి నీకు కనబడుతుంది. దేవుని యొక్క కృప నీ వెంట ఉంటుంది. దేవుని యొక్క నడిపింపుతో నీ జీవితాన్ని గొప్ప కార్యాలు చేయవలసిన వ్యక్తిగా, లేకపోతే నువ్వు ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడి నుంచి లేవనెత్తి నడిచే రీతిగా, లేదా నువ్వు చేయవలసిన కార్యాలు నడిపించే యోధుడిగా మోషే రీతిగా నడిపించాడు దేవుడు. ఆ రీతిగా నడిపించడానికి నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ రీతిగా నీ శరీరానికి కావాల్సిన సమస్తము ఆరోగ్యాన్ని దయచేస్తానన్నాడు. నీ ప్రాణానికి జీవాధారమైన మరి రక్తాన్ని, అంటే ఈ లోకంలో ఎంతకాలం జీవించాలో దేవుడు నిర్ణయించే రీతిగా అన్ని విషయాల్లో కూడా దేవుని కృపను దయచేసి మరి ఆయన నీ వెంట నడుస్తూ నీలో గొప్ప కార్యాలు నువ్వేదైతే మరి తలుస్తూ యోచిస్తూ దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావో అటువంటి గొప్ప కార్యాలు చేయగల గొప్ప సమయము దేవుడు మనకిస్తూ మన దేవుడు అక్కడ నడిపించాడు. మండుచున్న పద మన ముందు కనపడుతుంది. దేవుని వాక్యము ఎంతో వెలుగుమయంగా మనకు చెప్తుంది. దేవుని యొక్క సన్నిధి మనకి కనపరుస్తుంది. నువ్వు ఇప్పుడు నుంచిన స్థలము, ఇప్పుడు వింటున్న వాక్యము, నువ్వు చేసిన ప్రార్థన నాకు అంగీకారమే. నీవు అది పరిశుద్ధ స్థలముగా ఎంచుకొని పరిశుద్ధముగా ఆచరించినప్పుడు నీ యొక్క కార్యాలు సఫలం చేయటకు, నేను యోధునిగా నడిపించుటకు, నీకు అన్నింటిలో జయాన్ని ఇవ్వడానికి ఆయుష్ని ఇచ్చి నడిపించే దేవుడు నీకు వాగ్దానం చేసి నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధతను పొందేవారుగా మనం ఉందాం. మనము మరి సర్వశక్తి మిక్కిలి కనికరమైన తండ్రి, మహోన్నతుడైన యేసయ్య వందనాలు తండ్రి. వాక్యం ద్వారా అనేక రీతిలుగా మమ్మల్ని బలపరిచావు తండ్రి. మోషేని నువ్వు నాయకుడు ఎంచుకొని ఏ రీతిగా నీ క్రియలు చేయటానికి సిద్ధపరిచావు, నీ సూచన ద్వారా నువ్వు ఏ రీతిగా బలపరుస్తావో మా జీవితాల్లో బలపరచు నాయన. మేము శోధనలు పడుతున్నాము, అనేక సమస్యలతో ఉన్నాము, అనేక రుగ్మతలతో ఉన్నాము, నీ యొక్క సాయం ఎదురు చూస్తున్నాం. మరి ఎన్నో విషయాల్లో పాపంలో కొట్టుకుపోతున్నాం. కాపాడేవాడు నువ్వు, రక్షించే దేవుడు. కాబట్టి నీ సన్నిధిలో మేము ఉండి చేసే ప్రార్థన పరిశుద్ధ స్థలముగా ఉండాలని కోరుతున్నావు తండ్రి. ఆ పరిశుద్ధ స్థలములో పాపాలను విడిచి మేము చేస్తున్న ప్రార్థన సన్నిధి చేరుతుందని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. కాబట్టి మేము పరిశుద్ధ స్థలాన్ని ఎంచుకొని నీ సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు మా యొక్క కార్యాలను నడిపిస్తావు, శోధన పడకుండా కాపాడుతావు, మా కాలం శక్తి సామర్థ్యాలు దయచేస్తావు. మా యొక్క విపత్కర పరిస్థితి నుంచి కాపాడి రక్షించే దేవుడని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము ఎంచుకున్న స్థలము, మేము నుంచున్న స్థలము నీ సన్నిధిలో మేము స్వచ్ఛమైన రీతిగా మా యొక్క ప్రార్థనలు నీ సన్నిధిలో చేరాలంటే తండ్రి, మేము ఆ స్థలాన్ని పరిశుద్ధ స్థలంగా ఎంచుకొని మా యొక్క పాపాలను విడిచి నీతో అనుసంధానమైన రీతిగా మా యొక్క ప్రార్థనలో నీ వాక్యం నడిపించమని క్రీస్తు వారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.